ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. అమృతాన్ని తీసుకువెళ్ళిపోతున్నటువంటి గరుత్మంతుడి మీద వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే ఇంద్రుడు ఆ వజ్రాయుధంతో అన్నాడు, గరుత్మంతుడు, నువ్వు నన్ను కనీసం తాకలేవు కదా. గొప్ప తపస్సంపన్నుడైనటువంటి దధీచి మహర్షి వెన్నెముకతో చేయబడినటువంటి నీ మీద గౌరవంతో నీకు అవమానం జరగకూడదని ఒక్క ఈక మాత్రం తీసుకుని వెళ్ళిపోవడానికి అవకాశం ఇస్తున్నాను. ఇంతకంటే నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు అన్నాడు. అతడి రెక్కల బలానికి అబ్బురపడి వజ్రాయుధం అతన్ని సువర్ణుడు అని స్తుతించింది. ఇంద్రుడు కూడా పక్షిరాజు యొక్క గొప్పతనానికి ఆశ్చర్యపడిపోయి, సాటిలేని పరాక్రమం కలిగినటువంటి గరుత్మంతుడా, ఇంత బలపరాక్రమాలు కలిగినటువంటి వాడిని ఇంతవరకు నేను చూడనే లేదు. నీతో స్నేహం చెయ్యాలని ఉందయ్యా నాకు. ముసలితనం మరణం లేనిటువంటి వాడివని, ఇంతటి వాడివి అంతటి వాడివి అని పొగడడానికి కూడా అందనటువంటి వాడివి, నీకెందుకయ్యా అమృతం? అమృతాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు ఎవరికి ఇస్తావో వాళ్ళని దేవతలు కూడా జయించలేరు. కాబట్టి నువ్వు ఈ అమృతాన్ని ఎవరికి ఇవ్వకూడదు, దాన్ని నాకు ఇచ్చేయి. ఇస్తే నీకేమేం కావాలో నేను చేసి పెడతాను నీ పనులు అన్నాడు. దేవేంద్రుడి మాటలు విన్నాడు గరుత్మంతుడు. విని, దేవేంద్ర, అమృతం తీసుకువస్తాను అని కద్రువ పిల్లలైనటువంటి ఆ పాములకి నేను మాట ఇచ్చానండి. దీన్ని ఆ పాములకి ఇస్తే నా తల్లి అయినటువంటి వినతాదేవికి దాస్యం తొలగిపోతుంది. నేను ఈ అమృతం తీసుకుని వెళ్ళి నా తల్లిని దాస్యం నుంచి విడిపించాలి. నేను దీన్ని తీసుకుని వెళ్ళి పాములకి ఇస్తాను. ఒక పని చెయ్యి, ఆ ఇచ్చినప్పుడు అవి తాగకముందే నువ్వు వచ్చి అమృతాన్ని తీసుకుని వెళ్ళిపో అని ఇంద్రుడికి ఒక ఉపాయం చెప్పాడు గరుత్మంతుడు. అతడు చెప్పినటువంటి ఉపాయానికి ఇంద్రుడు మెచ్చుకుని, నీ బలపరాక్రమాలు ఒక్కసారి చెప్తావా, వినాలని ఉన్నది అని అడిగాడు. అది విని గరుడు, ఇంద్ర, ఇతరుల్ని నిందించడం, తనని తాను మెచ్చుకోవడం ఇవి సజ్జనులు చేసేటటువంటి పని కాదు. ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకోకూడదు. అలాగే పరనింద, ఆత్మస్థుతి, పరనింద రెండు పనికిరావు. అయినా సరే నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. అవి విన్నాక నువ్వు ఆశ్చర్యపోతావు. నిజంగా నాకున్నటువంటి లక్షణాలు మాత్రమే నీకు చెప్తున్నాను. కదలగలిగిన కదలలేనటువంటి పదార్థాలతో నిండి ఉన్నటువంటి ఈ భూమండలాన్ని నాకున్నటువంటి బలంతో నేను మొయ్యగలనయ్యా. నా బలమైనటువంటి రెక్కల నుంచి వచ్చే గాలితో అన్ని సముద్రాల్లో ఉన్నటువంటి నీళ్ళని, అందులో ఉన్నటువంటి రత్నాలతో సహా బయటికి వెదజల్లగలను. ముల్లోకాల్ని ఒక్క క్షణంలో నేను చుట్టి రాగలను అని చెప్పాడు. ఇంద్రుడు అతడు చెప్పింది విని అతడి వేగానికి, అతడి యొక్క బలానికి, గరుత్మంతుడి యొక్క శక్తికి మెచ్చుకుని, నువ్వు నాతో స్నేహంగా ఉంటావా? నువ్వు నాకు ఇష్టమైనటువంటి పని చేశావు, నేను కూడా నీకు ఇష్టమైనటువంటి పని చేస్తాను. నీకు ఏం కావాలో అడుగు అన్నాడు. ఇంద్రుడి మాటలు విని గరుత్మంతుడు
అమితమైనటువంటి గర్వంతో నా తల్లికి అపకారం చేసినటువంటి కద్రువ కుమారులు పాముల్ని నాకు ఆహారంగా చెయ్యవయ్యా. నేను తినలేక నిన్ను అడగటం లేదు, నువ్వు రక్షిస్తున్నటువంటి లోకాల్లోనే పాములు కూడా తిరుగుతున్నాయి. నీ ఆజ్ఞ తీసుకోవడం ధర్మం కాబట్టి నేను అడుగుతున్నాను అని చెప్పాడు. పాములు తనకి ఆహారంగా ఉండేలాగా ఇంద్రుడి దగ్గర అనుజ్ఞ తీసుకుని ఇంద్రుడితో సహా పాముల దగ్గరికి వచ్చాడు. తను తెచ్చినటువంటి అమృతాన్ని మరకతమణుల్లా పచ్చగా మెరిసిపోతున్నటువంటి దర్భల మీద పెట్టాడు. పాముల్ని పిలిచి, దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి అమృతాన్ని తెచ్చానర్రా, కాబట్టి సూర్యుడు, అగ్ని, గాలి, చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరి సాక్షిగా నా తల్లి యొక్క వినత దాసీతనం పోయింది. మీరందరూ పవిత్రంగా స్నానం చేసి వచ్చి ఈ అమృతాన్ని తాగండి అని చెప్పాడు. ఆ తర్వాత పక్షిరాజు గరుత్మంతుడు తన తల్లి అయినటువంటి వినతాదేవిని తన వీపు మీద పెట్టుకుని కూర్చోబెట్టుకుని ఎవరికీ కనిపించకుండా దాక్కుని ఉన్నటువంటి దేవేంద్రుడి వైపు చూసి వెళ్ళిపోయాడు. పాములన్నీ కూడా అమృతం తాగాలని ఉత్సాహంతో స్నానం చేయడానికి వెళ్ళాయి. అవి అటు వెళ్ళగానే ఇంద్రుడు అమృతాన్ని తీసుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయి దాన్ని మళ్ళీ ఒక సురక్షిత ప్రాంతంలో పెట్టాడు. దర్భల మీద ఉన్నటువంటి అమృతం తాగాలని స్నానం చేసి వచ్చినటువంటి పాములు తమ నాలుకలతో దర్భల మీద నాకాయి. అందువల్ల అంటే అవి చూసుకున్నాయి, స్నానం చేసి వచ్చేసరికి ఈ అమృత భాండం లేదు, పోయింది. అయ్యో, అమృత భాండం పోయిందే, పోతే పోయింది, ఎంతో కొంత అమృతం ఈ దర్భల మీద పడి ఉంటుంది కదా, అది తాగుదామని చెప్పి అవి నాకాయి అన్నమాట. అవి నాకడంతో వాటి నాలుకలు రెండుగా చీలిపోయాయి. దర్భలంతా చాలా పదునుగా ఉంటాయి, అందువల్ల రెండుగా చీలిపోయాయి. అమృతాన్ని తమ మీద ఉంచడం వల్ల దర్భలు మాత్రం పవిత్రమయ్యాయి. అప్పటి నుంచి ఎప్పుడైతే రెండుగా చీలిపోయాయో నాలుకలు, అప్పటి నుంచి పాములకు ద్విజిహ్వలు అంటే రెండు నాలుకలు ఉన్నవి అని పేరు వచ్చిందనమాట. పాముల యొక్క నాలుకలు చీలి ఉండడానికి కారణం, దర్భలు పవిత్రత పొందడానికి కారణం కూడా గరుత్మంతుడు తీసుకొచ్చినటువంటి అమృతం. సరే, ఇక్కడ పాములకి తెలియకుండా ఇంద్రుడు అమృతాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు కదా, అమృతం తాగేటటువంటి యోగం పాములకు లేకుండా పోయింది అని జరిగినటువంటి సంఘటనకి శేషుడు బాధపడ్డాడు. తన తల్లి, తన తమ్ముళ్ళు ధర్మవిరుద్ధమైనటువంటి పనులు చేయడం వల్ల ఇంత అవమానాన్ని పొందవలసి వచ్చింది అని దుఃఖపడ్డాడు. దుఃఖంతో ఇల్లు వదిలి తపస్సు చేసుకోవడానికి గంధమాధన పర్వతానికి వెళ్ళిపోయాడు. గోకర్ణ క్షేత్రం, పుష్కరారణ్యం, హిమాచలం మొదలైనటువంటి పుణ్యక్షేత్రాల్లో అనేక వేల సంవత్సరాలు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరాలు కావాలో కోరుకోవయ్యా శేష అని అడిగాడు. బ్రహ్మదేవా, నా తల్లి కద్రువ, నా తమ్ముళ్ళు కలిసి నా సవతి తల్లి అయినటువంటి వినతని, సోదరుడు గరుత్మంతుడిని అనేక విధాలుగా అవమానించారు. వాళ్ళు ఎప్పటికీ మారరు. ఇవన్నీ చూస్తూ వాళ్ళతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు. తపస్సు చేస్తూ ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అన్నాడు. విన్నాడు చిత్రముఖ బ్రహ్మగారు, నాయన, నువ్వు ఎప్పుడూ కూడా సత్యాన్ని మాట్లాడతావు, ధర్మబద్ధంగా జీవిస్తావు, దేన్నైనా భరించగలిగినటువంటి శక్తి, ఓర్పు కలిగినటువంటి వాడివి. ఈ భూమి మొత్తం భారాన్ని నువ్వే పద్ధతిగా మొయ్యాలి. వినత కుమారుడు గరుత్మంతుడు చాలా గొప్ప పరాక్రమవంతుడు. కశ్యపుడు, వాలఖిల్యులు మొదలైనటువంటి మునులతో వరాలు పొందినటువంటి పక్షిరాజు. ఇంద్రుని కూడా ఓడించి అందరితో పొగడ్తలు అందుకున్నాడు. నువ్వు కాస్త తెలివిగా ఉండి అతడితో స్నేహంగా ఉండడం నీ విధిగా అనుకో అని నచ్చచెప్పాడు బ్రహ్మ. శేషుడు బ్రహ్మ చెప్పినట్లుగా భూమి యొక్క సమస్త భారాన్ని మోస్తున్నాడు. గరుత్మంతుడితో స్నేహంగా మెలుగుతూ ప్రశాంతంగా జీవిస్తున్నాడు. తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.